కర్కాటక రాశి వారికి అష్టమ శని పూర్తయింది. మంచి రోజులు మొదలయ్యాయి. అయితే వీరికి మే నుంచి మరిన్ని మంచి రోజులు సంప్రాప్తిస్తాయి. ఏ పని చేసినా ముందుకు సాగడం, వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్కి, లాయర్లకి, సినీ ఇండస్ట్రీలో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్స్, కాస్మెటిక్స్, డర్మటాలజిస్ట్, చిరు వ్యాపారస్తులకు, ఆహార ధాన్య వ్యాపారస్తులకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి వీరికి అనుకూలంగా ఉంది. అయితే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కొంత ఉద్యోగపరమైన ఇబ్బందులు ఉంటాయి. లేఆఫ్స్ ఇవ్వడం కూడా జరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా చిన్న చిన్న ఇబ్బందులున్నా భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. లాభాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వచ్చిన లాభాలని సేవింగ్స్ రూపేణా చేయడం, ధన రూపేణా, వస్తు రూపేణా కొనుగోలు చేయడం అనేది చెప్పదగినది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. స్కిన్కి సంబంధించి అలాగే ఈఎన్టీకి సంబంధించి ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి మార్కులు వస్తాయి. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి గ్రూప్స్ కావచ్చు, సివిల్స్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, ఇతరత ఏదైతే ఎక్కువ శ్రద్ధ వహించాలి వాటి మీద. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంది. మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అన్నీ అనుకూలంగా ఉంది. ధనం అధికంగా ఉంటుంది. అనుకోని ఒక కార్యక్రమం కావచ్చు, ఒక స్థిరాస్తి కావచ్చు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. మీరు ఊహించిన విధంగా ఈ వారం కొన్ని మలుపులు అన్నీ ఉంటాయి. అవి కొన్ని మంచికే అని చెప్పవచ్చు. ఏదైనా సరే మీకున్న తెలివితేటలతోటి ప్రతి ఒక్కదాన్ని ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని సాల్వ్ చేసే విధంగా మీరు ఉంటారు. భాగస్వామ్య వ్యాపారాలు ఈ వారం కలిసి వచ్చే విధంగా గోచరిస్తుంది. అలాగే ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. గ్యాస్ట్రిక్ సంబంధించి, స్కిన్కి సంబంధించి ఇబ్బంది పెడతాయి. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. వాహన యోగం, గృహయోగం సూచిస్తోంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తుతో దీపారాధన చేయడం, కాలభైరవ రూపు మెడలకు ధరించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి.